సంబంధించిన మిస్టరీ వీడింది. పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా వివాహేతర సంబంధమే ముగ్గురి ప్రాణాలు తీసిందంటూ పోలీసులు ప్రాథమికంగా కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లి మాధురికి లారీ డ్రైవర్ సురేష్ అనే వ్యక్తితో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలిసింది. భర్తకు తెలియడంతో సురేష్ను దూరం పెట్టింది మాధురి. వారం రోజులుగా మాధురి సురేష్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. భర్త ధనుంజయ్ లేని సమయంలో సురేష్ ఇంట్లోకి వచ్చి అర్ధరాత్రి మాధురిపై సురేష్ దాడి చేశాడు. నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి ప్రైజీలపైన కూడా దాడి చేసి అత్యంత దారుణంగా వాళ్లను కూడా హత్య చేశాడు. రాడ్డుతో తల్లి పిల్లలను తలలను నుజ్జుగా పగలగొట్టాడు సురేష్. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్ను పాలకొల్లులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా జరిగినటువంటి ఘటనను మనం చూస్తున్నాం. భర్త పని మీద వెళ్తే ఒక లారీ డ్రైవర్తో ఆ భార్య అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తోంది. అయితే భర్త లేని సమయంలో ఆ సురేష్ అనే వ్యక్తి వచ్చి వెళ్తూ ఉండడంతో కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ స్లోగా విషయం బయటకు పొక్కింది. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడంతో భర్త వరకు ఈ విషయం వెళ్ళింది. భర్త ధనుంజయ్కి ఈ విషయం తెలిసి భార్యను మాధురిని మందలించాడు. అయితే ఇక భర్తకు తెలిసింది సమస్య ఎలా ఉంది, కుటుంబం రోడ్డును పడుతుందేమో అన్న భయంతో మాధురి సురేష్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. తన దగ్గరికి రావద్దని, తనను కలవద్దని, తన కాపురం పాడైపోతుందంటూ వేడుకుంది. అయితే సురేష్ మాత్రం ఈ దూరంతో పగ పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. నన్నే దూరం పెడుతుందా అంటూ మాధురిని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలంటూ ప్లాన్ చేసుకున్నాడు. అయితే పగలు సమయంలోనో, పగటి పూటనో, లేదంటే సాయంత్రం వేళలో ఖచ్చితంగా ఎవరైనా చూసే అనుమానం ఉంది, చూసే ప్రమాదం ఉంది. అందులోనూ మాధురి కూడా తనను దూరం పెడుతుంది కాబట్టి ఒకవేళ ఇంట్లోకి వస్తే గొడవ చేస్తుందేమో అన్న భయంతో రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో గోడ దూకి ఇంటి వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. వచ్చిన తర్వాత మాధురికి సురేష్కి ఒకరితో ఒకరు మాటల యుద్ధం అయింది. తన దగ్గరికి రావద్దంటూ చెప్పింది, తన కాపురం నాశనం చేయొద్దంటూ వేడుకుంది. కానీ సురేష్ మాత్రం ఆ యువతి మీద కోపంతో దుర్భాషలాడుతూ అత్యంత దారుణంగా దాడి చేసినట్లుగా తెలిసింది. అయితే అదే సమయంలో నిద్రపోతున్నటువంటి చిన్నపిల్లలు నిస్సి ప్రైజులు కూడా నిద్ర లేవడంతో ఇక చేసేదేమీ లేక గొడవ పెద్దదై ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో అక్కడే ఉన్నటువంటి ఒక రాడ్ తీసుకొని ఆ ముగ్గురు మీద అత్యంత దారుణంగా దాడి చేశాడు సురేష్. రాడ్డుతో కొట్టడంతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి వివరాలు చూస్తే ఒళ్ళు గగుడు పొడుస్తుంది. అసలు వీడు మనిషేనా అనిపిస్తుంది. ఆ రాడ్డుతో చాలా బలంగా దాడి చేయడం వల్ల మాధురి తల భాగం అంతా కూడా ఛిద్రమైనట్లుగా తెలుస్తోంది. అలాగే చిన్న పాప తన మీద కూడా అలాగే రాడ్తో దాడి చేయడంతో ఆ పాప తల కూడా పూర్తిగా ఛిద్రమైంది. తలలో ఉన్నటువంటి ఎముకలు కూడా పూర్తిగా పగిలిపోయి తల ఛిద్రమైందంటే ఒక రాక్షసుడి కంటే దారుణంగా ఎంత దారుణమైనటువంటి దాడి చేశాడో మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టంలో వచ్చినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే కేవలం రాడ్తో దాడి చేయడం కాకుండా ఆ చిన్న పిల్ల మీద కాలితో తొక్కడంతో ఆ పాప రిబ్స్ అన్నీ కూడా విరిగిపోయి గొంతు మీద తొక్కడంతో అక్కడ ఉన్నటువంటి కండరాలు, నరాలు అన్నీ కూడా ఛిద్రమైనట్లుగా తెలుస్తోంది. ఇంత కర్కశత్వమా, ఇంత దారుణమా? ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, చాలా దారుణమైనటువంటి దాడి, వివాహేతర సంబంధం పూర్తిగా కుటుంబాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇంకా ఏమేమి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన, ఈ వివరాలు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అసలు పోలీసులు ఏమేమి వివరాలు తెలియజేస్తున్నారు మనకు?
నందు, ఏదైతే కాకినాడ జిల్లా సోమలకోటలో జరిగినటువంటి త్రిబుల్ మర్డర్కి అయితే ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన మిస్టరీ విడినట్టుగా మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తల్లి అలాగే ఇద్దరు కూతుర్ని కూడా అతి దారుణంగా కిరాతకంగా చంపి పరారైనటువంటి నిందితుడిని అయితే పోలీసులు ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. పట్టుకుని విచారణ చేపట్టిన నేపథ్యంలో అనేక విషయాలు అయితే కూడా ఆ వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తానంతా కూడా ప్రధానంగా తాను దొరకడానికి గల ప్రధాన కారణం కూడా నిందితుడు ఎవరైతే బాధితుల మృతురాలు ఎవరైతే ఉన్నారో మాధురి సెల్ ఫోన్తో పాటు తన మొబైల్ ఫోన్ కూడా పట్టుకెళ్లిన నేపథ్యంలోనే సాంకేతిక ఆధారంగా పోలీసులు బృందాలుగా విడిపోయారు. తన కోసం అయితే పట్టుకునేందుకు కూడా వెళ్ళిన నేపథ్యంలోనే ఆ ఫోన్ రెండు ఫోన్లు కూడా ట్రాక్ చేశారు. రెండు ఫోన్లు ట్రాక్ చేసిన నేపథ్యంలోనే ఆ మాధురి సంబంధించినటువంటి ఫోన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన ఫోన్ ఎక్కడైనా పాడేసి ఉండాలి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తనదైతే ఆ పోలీసులు అయితే ఎట్టకేలకైతే తన పాలకొల్లో పట్టుకుని తీసుకొచ్చి విచారించిన నేపథ్యంలో ఎట్టకేలకైతే ఆ పోలీసులు విచారణలో మొత్తం జరిగినటువంటి ఘటనపై అంతా కూడా నిజాలు ఒప్పుకున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే. దీనిపై విషయాలు అయితే పోలీసులు అయితే తెలియజేయాలి. దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే వివాహేతర సంబంధం మాధురితో అలాగే ఈ యొక్క అక్రమ సంబంధమే ప్రధానంగా. సంబంధం లేనటువంటి ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కూడా అతి దారుణంగా బలి తీసినటువంటి పరిస్థితి ఉంది. అన్ని అభం శుభం తెలియనటువంటి చిన్నారులు అంటే తనకి ఒకవేళ తనతో వివాహేతర సంబంధం పెట్టుకుంది, తనదైతే దూరం పెట్టాలని కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క విషయం అంతా కూడా సోమలకోటలో ఇద్దరికి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ సురేష్ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి సోమలకోట సమీపంలోనే ఆ యొక్క సురేష్ కూడా ఉంటుంటాడు. అతను లారీ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. తనకు కూడా వివాహం అయింది, ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఇతనితో ఆ వివాహేతర సంబంధం అయితే ఏర్పడింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఏదైతే తన డ్యూటీకి అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ యొక్క వ్యవహారం అంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగింది. ఈ యొక్క విషయం అంతా కూడా చుట్టుపక్కల అందరూ కూడా తెలిసినప్పటికీ ఎవరు కూడా చెప్పరాని పరిస్థితి, ఆ నోట ఈ నోట తెలిసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తన భర్త ఎవరైతే ఉన్నారో ఆ ధనుంజయ్ ప్రసాద్ కూడా విషయం కొన్నాళ్ళ క్రితమే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సురేష్తో ఆ మాధురి కూడా చెప్పుకొచ్చింది, దీన్ని మనం దూరం పెడదాం, ఇక ఇటువంటి వ్యవహారం పిల్లలు కూడా ఎదుగుతున్నారు, మీకు ఇటువంటి ఇంకా మానేద్దామని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా అయితే తను గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ విషయం పైనే ఇద్దరి మధ్య కూడా వివాదం అయితే నలుగుతుంది, గొడవ అయితే జరుగుతుంది. కానీ మాధురి ఈ విధంగా దూరం పెట్టిన నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నాడు. అలాగే ఆ సురేష్ కక్ష పెట్టుకుని గత వారం రోజుల నుంచి కూడా తాను ఒకనొక సమయంలో తాను కూడా డిప్రెషన్లో ఉన్నవి, తానే మొదటగా చనిపోదామనుకున్న ఆ పరిస్థితికి వచ్చానంటూ కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ నేపథ్యంలో తను కూడా చాలా రకరకాలుగా ఆలోచించుకున్నాడు. చివరికి వారం రోజుల తర్వాత గత రాత్రి శనివారం అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి వెళ్ళడం, తన ఇంటికి వెనక భాగం నుంచి ప్రవేశించాడు. నిద్రలో ఉన్నటువంటి వాళ్ళనైతే తన ఎవరైతే మాధురి ఉన్నదో మాధురిని కూడా లేపారు. అప్పటికే మనం చూసాం, ఎవరైతే ధనుంజయ్ ప్రసాద్ కూడా నేను అది రోజు సాయంత్రమే డ్యూటీకి వెళ్ళిపోయాను కూడా క్లియర్ కట్గా చెప్పాడు. ఈ నేపథ్యంలో అదే అనువుగా చూసుకున్నాడు. అతను డ్యూటీలో ఉన్నాడా లేదని కూడా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తన మాధురితో కూడా గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు నిద్రలో ఉన్న వాళ్ళు పైకి లేకుండా చూశారు. లేచిన నేపథ్యంలోనే తనని అప్పటికే కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా పిల్లల్లో కూడా లేచిన నేపథ్యంలో ఆ కోపం ఆక్రోశం తట్టుకోలేక తన పిల్లలపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుందని మనకు ప్రధానంగా ఈ యొక్క కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే పూర్తి వివరాలు అయితే పోలీసులు చెప్పాలి. కానీ అప్పుడు ఆ సమయంలో కొట్టిన వెంటనే అక్కడి నుంచి గోడ దూకి వెళ్ళి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. తను వచ్చేటప్పుడు కూడా ఆ గోడ దూకి వెళ్ళిపోయిన సమయంలోనే అక్కడ ఏదైతే ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్ కూడా కడుతున్నారో అక్కడ కన్స్ట్రక్షన్ జరుపుతున్నటువంటి ఆ కర్రలు అలాగే రాడ్లు కూడా ఉంటాయి. అందులో ఓసలకు సంబంధించి వచ్చేటప్పుడు ఒక రాడ్ కూడా అక్కడి నుంచే పట్టుకుని వచ్చినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అప్పుడైతే లోపలికి వెళ్ళడం, దాన్ని అయితే తనతో తెచ్చుకున్నటువంటి రాడ్డుతో పాటు తన ముందు మాధురిని కొట్టుతున్న నేపథ్యంలో పిల్లలు కూడా లేచారు. ఆ కోపంలోనే పిల్లలపై కూడా దాడి చేసి అతి దారుణంగా కిరాతకంగా ఇద్దరిని కూడా చంపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మనం చూసుకుంటే చనిపోయిన తర్వాత అతనైతే పారిపోయే ప్రయత్నం చేసి అలాగే అక్కడ ఏదైతే ఇతర జిల్లాలకు రాత్రి మీదే ప్రయాణం చేశాడు. దూరం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అయితే అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ సీన్ ఎలా ఉంటే ఉదయం తన భర్త వచ్చి చూసేసరికి ఈ యొక్క రక్తపు మడుగులో అందరూ కూడా పడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు ఆ ప్రసాద్. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళాలు వేసి మొత్తం అన్నీ ఉన్నప్పటికీ తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క ఆ లోపలికి పోలీసులు వచ్చి క్లూస్ టీమ్ సహాయంతో మొత్తం అన్ని కూడా పరిశీలించినప్పటికీ ఆ డాగ్స్ ఏ విధంగా వెళ్ళాయో మొత్తం అన్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆ ఇంటి వెనక భాగం నుంచి రోడ్డు భాగంలో ఆ జగనన్న కాలనీ వైపు వెళ్ళారు. అక్కడే సీసీ ఫుటేజ్లో కూడా తన దృశ్యాలు కూడా రికార్డ్ అయినటువంటి
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క లొకేషన్ ఆధారంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా మాధురికి సంబంధించిన ఫోన్ నెంబర్లను సేకరించి దానితో ఆ లొకేషన్ అంటే తన ఎప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నాడు, ఎప్పటి నుంచి తనతో మాట్లాడుతున్నారని కూడా ఈ కాల్ డేటా సేకరించిన నేపథ్యంలో సురేష్ అనే వ్యక్తి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే తన అనుమానం అయితే కరెక్ట్ అయింది. పోలీసులు విచారించగా తనతో కొన్నాళ్ళ నుంచి కూడా వివాహేతర సంబంధం ఉన్నట్టుగాను ఈ యొక్క